కంచె గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్ సహా 6 అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, కంచె గచ్చిబౌలి భూములపైన విచారణ జూలై 23వ తేదీకి సుప్రీంకోర్టులో వాయిదా పడింది. కంచె గచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్ధరించాలంటూ ఈ రోజు మరోమారు సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో 2వ నెంబర్ కోర్టులోకి వచ్చినప్పుడు ఇదే జస్టిస్ బిఆర్ గవాయ్ ముందు ఈ కేసు వచ్చినప్పుడు స్టేటస్ కో విధిస్తూ ఆయన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సీజే అయిన తర్వాత ఈ రోజు మరోసారి ఆయన ముందు ఈ యొక్క కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే మాత్రం సిఎస్ తో సహా 6 డజన్ అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారంటూ సీజే బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. సిఇసి సెంటర్ ఎంపవర్ కమిటీ ఈ కేసులో ఈ భూముల కేసులో కంచె గచ్చిబౌలి భూముల కేసులో ఒక అఫిడవిట్ ని దాఖలు చేసింది. దానికి సంబంధించి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన కౌంటర్ ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి కోరడం జరిగింది. దాంతో జూలై 23వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేస్తూ అప్పట్లోగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. కాకపోతే ఈ సందర్భంగా ఈ కేసులో విద్యార్థులపైన తెలంగాణ ప్రభుత్వం కేసు దాఖలు చేసినటువంటి కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒక పిటిషన్ ను దాఖలైంది. అయితే ఆ ఐఏను ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విషయంలో ప్రత్యేకంగా మరో పిటిషన్ ను దాఖలు చేసుకోవాలి, ఈ కేసులో కలపడానికి వీల్లేదు అని కూడా ధర్మాసనం పేర్కొంది. అంటే ఈ కేసులో అక్కడ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేసినప్పుడు వాళ్ళపైన కొంతమంది అరెస్ట్ చేయడం లేదా వాళ్ళపైన కేసులు దాఖలు చేయడం జరిగింది. ఆ కేసులకు సంబంధించి అక్కడ హైకోర్టులోనే మీరు పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కేసుకి ఆ విద్యార్థుల కేసుకి ముడిపెట్టడానికి కుదరదని కూడా స్పష్టం చేసింది. మరోపక్క గత విచారణ సందర్భంగా కూడా పర్యావరణ వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్తూ గతంలో 4 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ను దాఖలు చేసింది. దానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అందులో పేర్కొంది. అసలు అవి అటవీ భూములు కూడా కావాలని కూడా అందులో పేర్కొంది. సో మళ్ళీ 23వ తేదీన జూలై 23వ తేదీన వింటర్ ఈ యొక్క సమ్మర్ వెకేషన్ తర్వాత మళ్ళీ దీనిపై విచారణ